ఎక్కువ తాగే వాళ్ళలో ఏమవుతుందంటే మెదడు కూడా మద్యానికి అలవాటు పడిపోతుంటుంది. దాని యొక్క లక్షణాలు ఏముంటాయి అంటే ఎవరు లేకపోయినా కానీ ఎవరో ఉన్నట్టు మాటల్లాగా వినపడ్డము, తర్వాత వచ్చేసి ఎవరో వాళ్ళని చంపడానికి వస్తున్నారు అన్నట్టు, ఏదో వాళ్ళకి ఫ్యామిలీకి వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ హాని ఏదో జరుగుతుంది అన్నట్లు అనుమానాలు రావడము, తర్వాత వాళ్ళ భార్య పిల్లల పైన అనుమానాలు రావడము, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొంతమందికి ఫిట్స్ లాగా రావడము, ఇవన్నీ కూడా జరుగుతుండే అనమాట. దీని యొక్క ముఖ్యంగా ఇట్లాంటి మెదడుకి సంబంధించిన లక్షణాలు ఎప్పుడైతే కనబడతాయో అప్పుడు మాత్రమే పేషెంట్లని హాస్పిటల్కి తీసుకుని రావడం జరుగుతుందన్నమాట. మొదట్లో వచ్చిన లక్షణాలకి ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత వచ్చిన లక్షణాల వల్ల ఏమవుతుందంటే సమాజంలో కొంచెం ఇబ్బందిగా ప్రాబ్లంగా గ్రహించి ఎప్పుడు మాత్రం తీసుకొని వస్తున్నారు.